కావాలని కొంతమంది ప్రలోభాల వల్ల చేస్తున్నారో తెలియదు కానీ కొన్ని ఘటనలు అయితే చాలా తీవ్రంగా ఆక్షేపణీయంగా ఉంది. ఇటీవల తెనాలికి సంబంధించి ఆ రోడ్డు మీద వాళ్ళు తప్పు చేశారో ఒప్పు చేశారో అనేది చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. కానీ ఆ జరిగినటువంటి పరిణామాన్ని ఎలా చూడాలి? ఒకటి చెప్పగలను సార్. ఇప్పుడు ఉదాహరణకి సమాజంలో కొన్ని అనిశ్చితి చోటు చేసుకుంటున్నప్పుడు నాటి రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ అనుకోండి, ఈసారి కేసీఆర్ గారి గవర్నమెంట్లో ఓ సజ్జనార్ గారు లాంటి ఒక స్థాయి కలిగిన వ్యక్తి ఒక విప్లవాత్మకమైన ప్రతిచర్య వలన సమాజంలో ఒక అనిశ్చితికి ఒక చెక్ పెట్టడానికి పోలీస్ వ్యవస్థ తీసుకున్న ఒక బ్రహ్మాండమైన నిర్ణయం కింద దాన్ని అభివర్ణించాలి. ఎందుకంటే మనకి తెలిసిన తర్వాత కొన్ని ప్రభుత్వపరమైన నిర్ణయాలు అనుకోండి, లేదంటే గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్న పనులను ఖచ్చితంగా మనం హర్షించాలి. కానీ ఇది ఎట్లా ఉందంటే ఒక పబ్లిక్ డొమైన్లో ఇప్పుడు మూడో కంటికి తెలియకుండా పరిసమాప్తం అన్నది వేరు. అది కూడా దాంతో కూడా ఒక భయం అన్నది ఒక హెచ్చరిక సమాజానికి ఇవ్వడం. కానీ ఇది ప్రజాబాహుల్యంలో వాళ్ళని ఆ విధంగా రాక్షసత్వాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ త్రూగా ప్రదర్శించడం అన్నది అది ఖచ్చితంగా ఖండించవలసిన చర్య. ఇప్పుడు తర్వాత ఇంకోటి అంటే సమాజంలో కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఎవడో దొంగతనం చేసి దొరికినప్పుడు చెట్టు కట్టేసి మనమే కొడతాం ఎగ్జాంపుల్. కానీ చట్టాన్ని మన చేతిలో తీసుకున్నామని వాడికి ఏదైనా పొరపాటు ఏదైనా జరిగినప్పుడు తిరిగి మన మీద చర్యలు ఉంటాయి ఉండవా? ఉంటాయి కదా. అలా సమాజంలో ఒక డొమైన్లో పబ్లిక్ డొమైన్లో కొన్నిటి మీద కొంత డెకరం మెయింటైన్ చేయాలి ఎవరైనా సరే. ఇప్పుడు వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెడితే 3rd డిగ్రీ పెట్టమని ఎవరు కాదను, 3వ కంటికి తెలియదు అది. అర్థమైందా? ఎందుకంటే పోలీసు వాళ్ళు కొన్ని గంజాయి బ్యాచ్లు ఇలాంటి వాటికి కొన్ని చేస్తారు. అవి చేయడం నేను కాదు, పబ్లిక్ డొమైన్లో అంటే పబ్లిక్ సమక్షంలో చేయడం పైవచ్చి ఇలా కొడతారన్నది పోలీసుల మీద ఆల్రెడీ ఒక అపవాదం ఉన్న దగ్గర ఇంత ఫిజికల్ టార్చర్ ఉంటుందా పోలీస్ స్టేషన్లో అన్నది ఇంకా ఎక్కువ ఉంటుంది అన్నది వేరే విధంగా లీడ్ అవుతుంది కదా. కొన్ని దగ్గర మనం తెలుసో తెలియకో అన్న దగ్గర భావావేశాన్ని నియంత్రించుకోవాలి. తర్వాత ఒక సిఐ గారు కాళ్ళ మీద తన బూట్ కాలుతో పెట్టి కొట్టడం అని ఎలా అవుతుందంటే ఇదేదో కొంచెం సినిమాల ప్రభావం వరకు అన్నది చూసుకుంటే ఆ విధంగా చేయడం అన్నది ఎంతవరకు సమంజసం. ఇప్పుడు కొట్టవచ్చు. నేను ఇప్పుడు చెప్తాను, పోలీసులు అలాంటి విషయంలో 3rd డిగ్రీ వాడతారు. ఇప్పుడు గంజాయి బ్యాచ్లు ఇలాంటి బ్లేడ్ బ్యాచ్లు ఈ పనికిమాలిన చెత్తగాలు దొరికినప్పుడు పోలీసులు వాళ్ళకి హారతిపల్లెలు పెట్టి కూర్చోమని నేను చెప్పను. కానీ మీరు లోపల తీసుకెళ్ళి ఆ పని చేయండి. అంతేకాని బయట ప్రజల మధ్యలో పెట్టి ఒక భయభ్రాంతులకు గురి చేద్దాం, వ్యవస్థ మీద మాకు గౌరవం పోగొడదాం అంటే మాత్రం పోలీస్ వ్యవస్థ మీద ప్రజలకి అపారమైన భయభక్తులు ఉండాలి, గౌరవం ఉండాలి. దానికి తమ్మంటే ఆ భయంతో కూడిన గౌరవం వేరు. అప్పుడు ఏమవుతుందంటే ఎవరు నియంత్రణ పాటిస్తారు. అదే కదా కొడతారా అంటే ఇప్పుడు చిన్నపిల్లలు చూడండి, కొడితే అలా మొండిగేసేస్తారు వాళ్ళు. అలా కొడతారన్న విషయం పబ్లిక్లో చర్చనీయాంశం చేయకుండా ఉండాలి కదా. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎప్పుడైతే జరగట్లేదో రాను రాను వ్యవస్థ మీద గౌరవాలు పోతాయి. ఇప్పటికే పోలీస్ వ్యవస్థ మీద చాలామంది చాలా చిన్న చూపుతో మాట్లాడతారు. అందరూ బయట మాడే వెళ్ళాలండి, లోపలికి వెళ్ళి మాట్లాడేవాడు ఉండదు. కానీ అట్లీస్ట్ మీకు ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్ లో లోపలికి తీసుకెళ్తే ఆ భయం ఉంచింది కొంచెం ఉంచుంది. పోలీస్ అంటే ఆ భయం ఉండాలి, ఎట్టి పరిస్థితిలో ఉండి తీరాలి. అంతేకాని అది పబ్లిక్ చేశారనుకోండి, సంఘంగా కొడతారన్న దగ్గర ఆ భయానికే సగం మంది తప్పు చేయకుండా ఉంటారు. అది మీరు ఎప్పుడు బయట ప్రదర్శించారనుకోండి, కొట్టరు అని నాలాంటి వాళ్ళు నేను ఖచ్చితంగా మాడుతుంటాను. నాకు ఆ వ్యవస్థ మీద గౌరవం. యాజ్ పర్ రూల్స్ కొట్టకూడదు, అది చట్టపరంగా కూడా ఇప్పుడు అలా కొట్టిన దానికి గౌరవ న్యాయస్థ పరిధిలో రేపొద్దున కేసు ఎస్టాబ్లిష్ అయినప్పుడు వాళ్ళ మీద గ్యారంటీగా చర్యలు ఉంటాయి పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకు ఈ అపవాదం పోయడం? ఇప్పుడు రఘురామ కృష్ణరాజు కొట్టాడు ఓ నెత్తినవరు కొట్టుకొని ఎప్పలు పడ్డాడు. ఆయన ఎక్కడైనా ప్రూవ్ అయింది? అది ఒక్క పోలీస్ ఆఫీసర్ మీద చర్య ఉందా? అలా గుప్పుడు మూస్తేనే ఏదైనా సార్, గుప్పుడు తెరిస్తే ఏముంది సార్? ఇది గమనించాలి. కానీ ఈ దైద్రానికి తోడు ఇదే కొంచెం అంటే హోంమంత్రి గారు అనిత గారు ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అండి? ఆవిడ స్థాయి ఒక గౌరవ హోంమంత్రి స్థాయిలో ఉండే ఆవిడ, పైపచ్చి వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన ఆవిడ కూడా SC ST సామాజిక వర్గానికి సంబంధించిన ఆవిడ, వాళ్ళ మీద ఆ దాష్టికాన్ని చేస్తే వెనకాల నెరేషన్స్ ఎవరికి కావాలి? కరెక్ట్. ఇప్పుడు ఒక అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళని అలా చేస్తే వాళ్ళందరూ ఒప్పుకోరు. ఈ సినిమాలో ఉన్న పనికిమాల బ్యాచ్ అంతాను రోజు ఆ మత్తు పదాలు తాగి సచ్చిన వాళ్ళే కదా, వాళ్ళు పట్టుకుని ఏమైనా కొట్టుకుని కొల్లపరిచి పోలీసులు ఈడ్చుకుంటూ వెళ్ళారంటే అరే ఎవరికైనా సమన్యాయం వాళ్ళకైతే ఇలా అమ్మ అయ్యా అని కెమెరా పెట్టి తర్వాత మాట్లాడతాం స్పీచ్ అనుకుని వస్తే వాళ్ళకో న్యాయం వీళ్ళకో న్యాయమా? మనిషి అనేది ఎవరైనా ఒకళ్ళే కదా సమాజంలో, అందరూ ఏకంగా అంతే కదా. ఇప్పుడు చట్టాలు ఏవైనా సరే అందరికీ చుట్టాలు కాదు కదా, ఎవరికి అతీతం కాదు కదా. వాళ్ళని పోలీసు వాళ్ళు ఖచ్చితంగా సినిమా వాళ్ళని కుమ్మేశారన్నది ఎక్కడైనా ఎస్టాబ్లిష్ అయితే ఇలా కుమ్మింది కూడా అంటే వాళ్ళకు కూడా తప్పలేదు అనేటువంటి దాంతో వీళ్ళు కొట్టారంటే ఎస్. ఇప్పుడు మా సజ్జనార్ గారు లేపేశారు దాన్ని పట్టాలు పిచ్చి వేసాలు వేస్తే ఇంకోసారి ఆ పని చేస్తే ఇలా ముచ్చుమరిలో గట్టడానికి నెక్స్ట్ అక్కడ కడపలో జరిగిన దానికి మీరు ఆ పని చేస్తూ కనబడండి.
అమ్మ ఈ ప్రభుత్వంలో తోలు తీసేస్తారు ఓన్లీ పొగొడి పెట్టకబుర్లు చెప్పుకుని అవును కొడతారు. ఈవెన్ వాళ్ళ మీద అసలు ఆ కేసుకు సంబంధించి ఏమవుతున్నాయో కూడా తెలియట్లేదు. ఇప్పుడు ఏపీలో నాకు తెలుసా దాని పూర్వపరాలు చూస్తే ఒకటో కేసు ఏదో ఉందంట ఇంకా వాళ్ళ మీద, మిగిలిన కేసులు కొట్టబడ్డా ఏదోను. 5 ఏళ్ల పాపకు సంబంధించి అది మరీ అరాచకం కదా సార్. దాని మీద మీ చర్యలేవి? ఈవెన్ నాట్ మీడియా ఆల్సో ప్రొజెక్ట్ చేయట్లేదు, దాన్ని చూపించాల్సిన ఇలా అమ్ముడిపోయిన మీడియా అంటే చెత్త. వీళ్ళు ఎప్పటికీ నిజాన్ని ప్రజలకు చెప్పరు, అది గ్రహించండి. అప్పుడు నీ తపేల ఛానళ్ళు ఈ పనికిమాలిన మీడియాలు ఏవైతే ఉన్నాయో అవి చచ్చినా ప్రజలకి వాస్తవాలు ప్రదర్శించరు. అంచేత ఏమవుతున్నాయంటే ప్రభుత్వానికి కొమ్ము కాసుకుంటూ అబద్ధాన్ని నిజం చేసే ప్రక్రియలో వీళ్ళు సక్సెస్ఫుల్ నెరేషన్స్ని ఈ రోజు దగ్గర జస్టిఫై చేసుకుని వచ్చారు. ఆ బుద్ధి పుట్టుకుతో వచ్చింది పుడకలతో కానీ బోధ అంటారు. ఓకే, కానీ అది ఖచ్చితంగా ఆక్షేపణీయం సార్. ఇది మాత్రం అంటే పోలీసులు వాళ్ళ మీద చర్య తీసుకోవడం తప్ప నేను అన్ను, కానీ అది 4 గోళ్ల మధ్యలో చేయండి, 3వ కంటికి తెలియ